ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్నటువంటి వేళ చిత్తూరు నగరానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవడం, అదేవిధంగా తనకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో అన్యాయం జరిగిందని చెప్పి ఆయన వాపోవడంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుత చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. సార్, మీకు ఒకలాంటి మిత్రుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీకు సపోర్ట్గా నిలుస్తాడు, మీకు సీట్ కేటాయించినాక అని చెప్పి భావించారు. మీరు కూడా అదే ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ వెరీ ఫ్రెష్ లాస్ట్ డే వెళ్ళి జనసేన అధినేతను కలిసి వైఎస్ఆర్సీపీలో తనకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా వాపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆయన అక్కడి నుంచి కూడా పోటీ సిద్ధమవుతున్నారు. ఎలా ఎలా చూడాలంటారు? ఏం జరిగింది మీ పార్టీలో అన్యాయం తను అంతగా బాధపడిపోవడానికి? సార్, మీరు ఒక్కటి గ్రహించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతను జెన్యూన్ పర్సన్ అయితే, నిజాయితీ పరుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అతని రెడ్ కార్పెట్ వేసి సీట్ ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ నీకు సీటు లేదు అంటే జెండా మోసుకొని ప్రతి ఇల్లు తిరగడానికి నేను సిద్ధపడే వ్యక్తిని. ప్రతి ఇల్లు తిరగడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి జెండా నా భుజాన మోసుకొని ప్రతి ఇల్లు తిరగడానికి సిద్ధపడే వ్యక్తిని నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలుసు. కానీ అతను నిజాయితీ పరుడు కాదు, ఇచ్చిన బాధ్యతని తప్పులు చేసి పార్టీని భ్రష్టపట్టించినాడు అనే ఉద్దేశంతోనే అతన్ని తప్పించడం జరిగింది. ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎంతమంది ల్యాండ్స్ కబ్జాలు చేశాడు, ఒకటి కాదు చెప్పుకుంటే పోతే 4 రోజులు చెప్పచ్చు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే అటువంటి నీచమైన ఎమ్మెల్యే ఇంకా పుట్టబోడు. అంటే మీ పార్టీలో ఉండి ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నప్పుడు కూడా ఇటు సీఎం అధినేతకి ఆ దృష్టికి వెళ్ళలేదా? అప్పుడే కూడా అతన్ని ఏదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లాంటి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అతను గెటానైపోయాడు. నేను మొదటి నుంచి కూడా అతనికి వ్యతిరేకించుకుంటా వచ్చాను కాబట్టి ఈరోజు మా కార్యకర్తలంతా నేను కాపాడుకోగలిగినాను. ఏ కార్యకర్తకు కూడా తను చెయ్యి తనకుండా ఏ పని చేయలేదు. అయితే ఆ జాబితా విడుదల దాంట్లో మీ పేరు రాగానే మిమ్మల్ని అదేవిధంగా జేఎంసీని కూర్చోబెట్టి తనకి రాజ్యసభ ఇస్తానని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా కూడా ఫుల్ వైరల్ అయినటువంటి న్యూస్ అప్పట్లో. అందులో నిజమెంత సార్? రాజ్యసభ ఇస్తాననేసి అయితే ఏం చెప్పలేదు, కానీ తను రాజ్యసభ కావాలని కోరుకున్నాడు. అంత అర్హత నీకు లేదులే, నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, రాజ్యసభ వరకు నీకు ఎక్కడ పంపిస్తారులే అనేసింది సమాధానం చెప్పారు. గతంలో మీ ప్రభుత్వం నుంచే రాయలసీమ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏకైక బల్జీ వ్యక్తిగా కూడా అతన్నే సీటు కేటాయించి గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడ కూడా బల్జీలకి అవకాశం కల్పించలేదు. సో దీంతో బల్జీలు ఏమన్నా వ్యతిరేకంగా మారేటువంటి పరిస్థితి ఉంటుందా? సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 3 పార్టీల్లో ఓడిపోయిన వ్యక్తి అతను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అనేసి ఆ గాలిలో గెలిచిన వ్యక్తి శ్రీనివాసులు గారు. నీకు అతను పోవడంతో పండగ చేసుకున్నారు కాపులు. పార్టీకి పట్టిన శని వదిలిపోయింది. ఈరోజుతో మనం ఏ విధంగా పండగ చేసుకోవాలని పండగ చేసుకున్నారు. నీకు అతని వల్ల కాపులు అతను పోవడంతో ర్యాలీగా వెళ్ళి శ్రీకృష్ణదేవరాయలు స్టాచ్యూ కట్టిస్తూ ఉన్నాం మేము మా సొంత నిధులతో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చి ర్యాలీగా వచ్చారు కాపులు. మాకు పట్టిన శని వదిలిపోయింది ఈరోజుతో అనేసి శ్రీకృష్ణదేవరాయలు భూమి పూజ చేస్తూ ఉంటే ఆడ పూజ చేసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిన్న కామెంట్ చేశాడు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పొందడం ఖాయం, కేవలం 20 సీట్లకే పరిమితం అయిపోతుంది. సార్, ప్రశాంత్ కిషోర్ చెప్పేది ఆయన ఏమన్నా బ్రహ్మదేవుడా, బ్రహ్మ నుంచి ఆదేశించి చేసి అటుండేట్టుకుంటే ఆయన బీహార్లో సీఎం అయిపోవచ్చు కదా. గతంలో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తే కదా, మీకు వ్యూహకర్తగా పనిచేశారు. వ్యూహకర్తగా పనిచేశాడంటే ఎవరినైనా కన్సల్టెంట్కి పెట్టుకుంటారు. అతనికి రైట్ పర్సన్స్ కాదు కాబట్టి అవాయిడ్ చేశారు. మరి అంత తెలుగు మంత్రుడు, అంత మేధావి, ఆయన గొప్ప అయితే నితీష్ కుమార్ని దోసేసి అతను సీఎం అయిపోవచ్చు కదా. అంత వ్యూహకర్త అయితే బీహార్ సీఎం తనే అవ్వచ్చు కదా. తను పాదయాత్ర చేశాడు, కొద్ది రోజులు ప్రజల్లోకి వెళ్ళాడు, మరి ఎందుకు కాలేకపోయాడు? సార్, మాటలు చెప్పడం చాలా సులభంగా ఉంటుంది, ఎవరన్నా కానీ లైవ్లో వచ్చి చేస్తే తెలుస్తుంది. ఒక పార్టీని నడిపించి దాన్ని బాధ్యతగా తీసుకొని ప్రజలందరినీ కాపాడుకొని ప్రజలకు అవసరాలు ఏముండదు ఇవన్నీ చూసి చేస్తే ఆ కష్టం తెలుస్తుంది. గెలుపోవటంలో అతను చెప్పింది మాట పక్కన పెడితే, ఏదైతే మీరు చిత్తూరులో ఒక అభ్యర్థిగానే కాకుండా ఒక సేవ చేసేటువంటి వ్యక్తి కూడా ఎన్నో ఉద్యోగ కల్పనలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వచ్చాం. అయితే ప్రశాంత్ కిషోర్ చెప్తున్నది, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కావచ్చు, పరిశ్రమలు ఎక్కడా కూడా తీసుకురాలేదు, కేవలం ఆర్థికంగా 5 సంవత్సరాలు వచ్చినటువంటి లబ్ధినంతా తీసుకెళ్ళి సంక్షేమం పేరుతో పంచిపెట్టారు. ఇలా ఉంటే ప్రజలు ఖచ్చితంగా ముట్టికాయలు వేయడం ఖాయమంట. సార్, ఇప్పుడు 60 నెలలు ఉంటుంది ఒక ప్రభుత్వానికి, దాంట్లో 58 నెలల వరకు సఫిషియెంట్గా ఉంటుంది ప్రభుత్వం నడిపేటప్పుడు. ఈ 58 నెలల్లో 24 నెలలు పూర్తిగా ప్రభుత్వం రాష్ట్రం కాదు ప్రపంచమంతా కూడా కోవిడ్ సంక్షోభంలో నలిగిపోయింది. మిగిలిందంతా ఇంకెంత ఉంది మీరే చెప్పండి. 58లో
24 నెలలు పోయింది. ఇంక ఉన్నదల్లా ఆడెంత 34 నెలలు. ఈ 34 నెలల్లో ఈ అట్టడుగుడు ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా జీవనశైలి ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అనేది నిరంతరం కొనసాగించారు. అదేవిధంగా పెట్టుబడులు అనేది మనం వైజాగ్లో సమ్మిట్ పెట్టినప్పుడు గతంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఇప్పుడు ఎంత పెట్టుబడులు వచ్చినాయి అనేది మీరే చూడండి. ఈరోజు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఎక్కడికక్కడ నేషనల్ హైవేస్ డెవలప్ చేసి పోర్ట్లు 4 పోర్ట్లు నిర్మించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ని డెవలప్ చేసి మీరు ఎక్కడన్నా ప్రపంచంలో ఏదన్నా చూసుకోండి, ఎక్కడైతే సముద్ర తీర మార్గాలు ఉంటాయో ఆ స్టేటు ఎప్పటికైనా బంగారు పళ్ళెం కిందనే ఉంటుంది. ఎందుకంటే సముద్ర తీర మార్గం ఉండే ప్రాంతం ఎప్పుడు కూడా ఎగుమతి దిగుమతులకు కేంద్రీకరణంగా అయి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఎంత ఈ కష్టాలు వచ్చినా ఇది ఒకటే పెద్ద వనరు. అదే మాదిరి ప్రతి పేదవాడింట్లో కూడా పిల్లోళ్ళు చదువుకోవాలా, ఉన్నత చదువులు చదివి విదేశీ చదువులు చదవాలి, అదే వాళ్ళకు పెద్ద అసెట్ అనే విధంగానే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈ నుంచి ఇంటర్నేషనల్ కరికులం కూడా తీసుకొచ్చి ప్రతి పిల్లవాడు కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఐబీ సిలబస్లన్నీ కూడా చదవాలని ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రవేశపెడతా ఉన్నారు. ఇటువంటివి నీకు ఇండియాలో ఎవరు చేశారో చెప్పండి సార్ మీరు ఒకసారి. సో మీ సీఎం సొంత సోదరి షర్మిల పిసిసి చీఫ్గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ చేస్తున్నటువంటి ఆరోపణలపైన మీరే ఉంటారు సార్? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండే పని. చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, కాంగ్రెస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ చేశారు, ఇంకా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తే అది చేస్తారు. దాంట్లో భాగంగా అక్కడ కాంగ్రెస్లో జరిగింది. అట్లా కాదని బలవంతంగా పీసీసీ పట్టం కట్టి నీకు రాజ్యసభ ఇచ్చేస్తానమ్మా, నువ్వు అక్కడ కూడా చేయాలని బలవంతంగా పెట్టినప్పుడు ఇంకా రాజకీయ పార్టీ అన్నది తప్పదు కదా. వాళ్ళు ఏవైతే నిర్దేశిస్తారో, ఆమె సొంత పార్టీ కాదు ఇది, కాంగ్రెస్లో ఆమె ఒక పీసీసీ సభ్యురాలు, వాళ్ళు ఏం చెప్పింది అది చేయాల బాధ్యత. ఇవన్నీ చేస్తూ ఉండేది, నడిపిస్తూ ఉండేది, కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబు నాయుడు గారే. ఇంకొక ఆయన ప్యాకేజ్ స్టార్ ఉంటాడు, ఆయనకి ఎంత ప్యాకేజ్ ఇస్తే బీజేపీని కలుపుతానంటాడు, ఇంకోటి కలుపుతానంటాడు. తెలియదే ఉంది మీకు. 24 సీట్లు అతను అడిగింది, 24 సీట్లు ఎంతమంది కాపులకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో 28 సీట్లు కాపులకు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ ఇవాళ మీ ప్రభుత్వం ఏమో ఆడదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారు. అయితే ఏదైతే రంజీ ట్రోఫీ కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారీ పైన వైసీపీకి సంబంధించినటువంటి నేతల ఫిర్యాదుతోనే తన కెప్టెన్సీ పదవి పోయింది, నేను ఆంధ్రాకి ఆడను అని అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి చంద్రబాబు, పవన్ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్లో భారత జట్టుకు ఆడినటువంటి క్రికెట్కు కూడా రాజకీయాలు చేస్తారా అని. సార్ క్రికెట్కు ప్రభుత్వానికి సంబంధమే ఉండదు. ఎందుకంటే దానికి బీసీసీఐ, సిసిఐ ఉంది, స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళ యొక్క పనితీరును ఉద్దేశించి దీంట్లో ఎవరైతే డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఎవరు సెలెక్ట్ అవుతారు, రంజీకి ఎవరు తయారవుతారు, వీళ్ళు ఆడిన తర్వాత ఐపీఎల్కి సెలెక్ట్ అవుతారా, లేదు ఇంకేదన్నా ప్రీమియర్ లీగుల్లో దాంట్లో సెలెక్ట్ అవుతారని సెలెక్టర్స్ ఉంటారు. దీనికి ప్రభుత్వానికి సంబంధం ఏముందో నాకు తెలియదు, ఒకసారి మీరు చెప్పండి. అంటే రాజకీయం యొక్క చేయడం వల్లనే, అంటే ఒక కార్పొరేటర్ తన యొక్క కుమారుడిని అక్కడ పెట్టడానికి ట్రై చేసి ఇతన్ని కెప్టెన్సీని తొలగించేటువంటి ప్రయత్నం చేశారని ఒక కార్పొరేటర్ స్థాయి కుమారుణ్ణి పెట్టడానికి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని తప్పిస్తారంటే ఈ వింటే చెప్పడానికి వినేవాళ్ళకు కూడా నవ్వు వస్తుంది. ఎందుకంటే అట్లా అనుకుంటే ఆటో డ్రైవర్ కొడుకు సిరాజు ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎట్టగయ్యాడు. హార్దిక్ పాండే, కృణాల్ పాండే వీళ్ళందరూ ఎవరు ఆటో డ్రైవర్ పిల్లలు. ఇట్లా ఇవన్నీ వచ్చి రాజకీయం పిల్లలే జరుగుతుంది. రాజకీయ పిల్లలు అంటే మరి పేదవాళ్ళు వీళ్ళందరూ ఆ స్థాయికి ఎట్లా రాగలిగినారు? ఈరోజు ప్రతి పేదవాడు కూడా అతనిలో ఉన్న నైపుణ్యం బయటికి రావాలి అనే ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి పల్లెల్లో ఉండే వాళ్ళందరికీ కూడా క్రీడల మీద ఆసక్తి రావాలని, వాళ్ళలో వెలుగు నింపాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టారు. దానికి హనుమ విహారికి ఏం సంబంధం ఉంది? అసలు అమావాస్యకు అబ్దుల్ కలాం సంబంధం ఉన్నట్టు మీరు చెప్తున్నారు. అది రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే ప్రస్తుతం చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఆర్ని శ్రీనివాసులు నిజంగా నిజాయితీపరుడో లేదా ప్రజాసేవకుడో అయితే ఖచ్చితంగా ఈ దఫా సీటు కూడా అతనికి కల్పించేవాడు అధినేత జగన్మోహన్ రెడ్డి. తన అవినీతిపరుడు కాబట్టి తన్ని తప్పించి తనకు అవకాశం కల్పించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు అతను చేసినటువంటి అవినీతిని మున్ముందు బయట పెట్టడమే కాకుండా ఇటు చంద్రబాబు కావచ్చు, అటు సొంత సోదరైనటువంటి షర్మిల కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణలపైన, ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కామెంట్స్ పైన నమ్మశక్యమైనటువంటి వాక్యాలు ఏమీ లేవని చెప్పి కూడా కొట్టిపారేస్తున్నారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానంద్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV చిత్తూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.